నమస్కారం, వెల్కమ్ టు రుచులు.com. కోకోనట్ బర్ఫీకి మనకి ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దాం. కొబ్బరి పాలు, కోవా, చక్కెర, మిల్క్ మేడ్. సో మరి లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ చూసాం. అన్ని బేసిక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. మరి ఎలా చేసుకోవాలో కూడా షెఫ్ శ్రీకాంత్ నేర్పించేస్తారు. స్టార్ట్ చేద్దామా? మనం ఆల్రెడీ మిల్క్ బాయిలింగ్ పెట్టేసాము. అంటే 1 కప్ కోకోనట్ మిల్క్ అండ్ 1 కప్ నార్మల్ మిల్క్ తీసుకున్నాము. మనం జనరల్గా కోకోనట్ మిల్క్ తీసుకునే పద్ధతి ఏంటంటే మనం కోకోనట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసేసి దాంతోపాటు కొద్దిగా గోరువెచ్చని నీరు యాడ్ చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ మనం ఫిల్టర్ చేసినట్టయితే కోకోనట్ మిల్క్ మనకు రెడీ అవుతుంది. బట్ ఈ ప్రాసెస్కి మనం ఏం చేస్తున్నామంటే వాటర్కి బదులుగా అదే కోకోనట్ పీసెస్తో పాటు మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి రిచ్నెస్ అనేది కావాలి. మనకి బర్ఫీ అన్నాం. సో మనకి బర్ఫీ ఏంటంటే కొద్దిగా గట్టిగా మనకి పీస్ తీసుకొని తినడానికి మనకి ఈజీగా ఉండాలి. సో మనకి రిచ్నెస్ అనేది కావాలి. సో మనం మిల్క్తో పాటు కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. మంచి ఆ మిల్క్ కూడా ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ మిల్క్ పీల్ చేసుకుంటుంది. మనం ఆ మిల్క్ని మనం ఇక్కడ తీసుకొని బాయిల్ చేసాము. సో చూస్తున్నారు కదా, కోకోనట్ మిల్క్ తీసుకొని రెండు బాగా చిక్కబడే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను 2 కప్స్ యూజ్ చేశానండి. అంటే 1 కప్ కోకోనట్ మిల్క్ అండ్ 1 కప్ నార్మల్ మిల్క్ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ నాకు 1 కప్కి రీచ్ అయిపోయింది ఇది. సో మనకి న్యాచురల్ ప్రాసెస్ అంటే మన కోకోనట్ మిల్క్ అండ్ నార్మల్ మిల్క్ యాడ్ చేసాము. యాడ్ చేసి ఇది కంప్లీట్గా చిక్కబడేదాకా మనం ఇలా వదిలేయాలండి. దానికి ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. సో అంతసేపు మనం టైం స్పెండ్ చేయలేము కదండి. సో నేను దాన్ని మీకు సేమ్ ఫ్లేవర్స్ కొద్దిగా షార్ట్ కట్ మెథడ్లో అన్ని ఫ్లేవర్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటట్టు సేమ్ కోకోనట్ బర్ఫీ టేస్ట్ వచ్చేటట్టు నేను కొద్దిగా షార్ట్ కట్ చేశాను. మీ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు టైం ఉంది మాకు మంచి టేస్ట్ కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఒకవేళ 4 లీటర్స్ 5 లీటర్స్ మిల్క్ చేసుకున్నప్పుడు అంటే ఒక చిన్న ఫంక్షన్ ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్కి ఉంది అనుకున్నప్పుడు అలా చేసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. టైం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ 2-3 ఉంటారు కలపడానికి, సో ప్రాబ్లం లేదు. బట్ సింగిల్గా ఉన్నప్పుడు కొద్దిగా చేసుకోవడం కష్టమే కాబట్టి ఒక షార్ట్ కట్ మెథడ్ మీకు చూపిస్తాను. 1 కప్ ఏదైతే యాడ్ చేశానో అది ఆల్రెడీ 1 కప్కి రీచ్ అయ్యింది. 2 కప్పులు కాస్త 1 కప్పుకి చేరాయి. 1 కప్పు కొబ్బరి పాలు, 1 కప్పు మన మిల్క్ బాగా చిక్కబడి థిక్గా అయిపోయి 1 కప్పుకి చేరాయి అనమాట. చాలా ఈజీ స్వీట్ అండి కోకోనట్ బర్ఫీ అనేది. ఇలా కోకోనట్ బర్ఫీ కేరళ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర కోకోనట్ అనేది చాలా పుష్కలంగా దొరుకుతుంది. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది చేసుకుంటున్నారు. మిగిలిపోయిన కోకోనట్తో ఈ ఐటమ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ హోటల్స్లో అయితే మాత్రం కోకోనట్ బర్ఫీ చాలా బాగా ఇష్టపడతామండి మేము తినడానికి. ఎందుకంటే ఫ్యాట్ తక్కువ ఉంటుందండి. అంటే ఎక్కువసేపు కుక్ చేసిన వాటిని, బట్ ఇది మాత్రం కొద్దిగా ఫ్యాట్గానే చేస్తున్నాను నేను. సో మనకి ఆల్రెడీ చిక్కబడిపోయింది. ఈ చిక్కబడిపోయిన దాంట్లో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుందాము. దీంట్లో మనం కోయా యాడ్ చేస్తున్నాం. అంటే చిక్కపరచడానికి. కోవా కాదండి, ఇది కోయా. ఇందులో స్వీట్ అనేది ఉండదు. సో మనం ఇది యాడ్ చేసుకుంటున్నాం. మనకి చెప్పినట్టుగానే మంచి కోయా కానీ కోవా కానీ తీసుకున్నట్టయితే మంచిది అయితే అది ఆటోమేటిక్గా మనకి మెల్ట్ అయిపోతుంది. మనకి చాలా సింపుల్ అండి. మంచి ఫ్యాట్ కోవా అనే 2 ఫ్యాట్ అండి. మంచి ఫ్యాట్ ఏదైనా మనకి వేడి మీద పెట్టినప్పుడు మెల్ట్ అయిపోతుంది. అది ఫ్యాట్ కాకపోతే మెల్ట్ కాదండి. చాలా సింపుల్. దానికి అంతా తెలుసుకోవడానికి రాకెట్ సైన్స్ ఏం లేదండి. జస్ట్ మీరు ఎగ్జాంపుల్ మనం నెయ్యి పెట్టామంటే మెల్ట్ అయిపోతుందండి. డాల్డా పెట్టామంటే మెల్ట్ అయిపోతుంది. అది కరెక్ట్ ఫ్యాట్ అయితే మాత్రం మెల్ట్ అవుతుంది, లేదు వేరే అనేది అవ్వదు. అండ్ మనకి కోకోనట్తో పాటు మనం కోయా ఏదైతే వేసామో అది కూడా మనకి కంప్లీట్గా కరిగిపోయింది. అండ్ మనకి ఇంకా చిక్కబడింది. ఇందులో మనం ఇలాచీ పొడి కానీ ఫ్లేవర్ కానీ ఎసెన్స్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కోకోనట్ టేస్ట్ అనేది మనకు మంచిగా తగులుతుంది. కోకోనట్లో కూడా మంచి తీపి ఒక మంచి వాసన అనేది ఉంటుంది. అది మనకి పట్టేస్తుంది. బట్ జాగ్రత్త చూసుకోండి, కలుపుతూనే ఉండండి, అడగంటడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇది థిక్ అవుతూ ఉంది. మనం జస్ట్ ఒక 5 to 10 minutes మనకు థిక్ అయిపోతుంది. కోయా వేసినట్టు మనకి థిక్నెస్ అనేది తొందరగా ప్రాసెస్ ఫాస్ట్ అయిపోతుంది. సో మనం అది కలుపుతూనే ఉండాలండి. మనది పెట్టేసి పక్కకి వెళ్దామన్న థాట్ అనేది వద్దండి. దయచేసి కొద్దిగా టైం స్పెండ్ చేయండి అండ్ పక్కనే ఉండండి. సో మీకు ఆటోమేటిక్గా కుక్ అవుతూ ఉంటుంది. అండ్
ఈ మూమెంట్లో చిక్క పడుతున్న కొద్దీ ఏంటంటే కింద అడుగంటుతూ ఉంటుంది. సో దగ్గర పడుతున్నప్పుడు మనకి ఆబ్వియస్గా అడుగు అనేది అంటూ ఉంటుంది కాబట్టి బర్న్ అవుతే ఫ్లేవర్స్ బాగుండవు. సో బర్న్ అవ్వకుండా కాపాడుకోండి. సో మనకు ఆల్మోస్ట్ ఇది క్రీమ్ కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి. మీరు దీన్ని ఇలానే ఒక 15 minutes 20 minutes మీరు చిక్కపరుచుకుంటే మాత్రం పూర్తిగా స్వీట్ మన కలాకండ్ ఎలా కనిపిస్తుందో, బర్ఫీ ఎలా కనిపిస్తుందో మీకు అలా అయిపోతుంది. బట్ మేమైతే ఇప్పుడు జస్ట్ కప్పులో వేసుకోవడానికి తినడానికి ప్లాన్ చేసుకున్నాము. సో అంతేనా షెఫ్? ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవా? ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవండి. మిల్క్ మేడ్ పంచదార యాడ్ చేస్తాము, బట్ అవి ఎక్స్ట్రా యాడెడ్ స్వీట్నెస్ అండి. మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే తీసుకుని తినేయచ్చు అనమాట. తినేయచ్చు, ఎందుకంటే మనకి మిల్క్లో స్వీట్నెస్, మిల్క్ తగ్గింది, ఆటోమేటిక్గా స్వీట్నెస్ అనేది వస్తుంది. కోకోనట్ మిల్క్లో స్వీట్నెస్ ఉంటుంది అండ్ కోకోనట్ కొద్దిగా తీపి ఉంటుంది. సో మనం ఇలా తినేయచ్చు. మనం బర్ఫీ అన్నాం కాబట్టి, బట్ బర్ఫీ చేయట్లేదండి ఇప్పుడు, జస్ట్ కప్పులో వేసుకొని తింటున్నాం. మీకు బర్ఫీ కావాలి అనుకుంటే టైం కొద్దిగా పడుతుంది కుకింగ్కి. సో కొద్దిగా ఓపిక చేసుకొని మీరు బర్ఫీ చేసుకోండి. లేకుంటే ఇలా కూడా మీరు జస్ట్ కోకోనట్ స్వీట్ అనుకోండి, లేదా కోకోనట్ పాయసం అనుకోండి. ఇంచుమించు షెఫ్ శ్రీకాంత్ రబడీ స్టైల్ ఆఫ్ అండి. కొత్త కోకోనట్ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా తగులుతూ ఉంటుంది. సో మనకి ఇది కుక్ అయిపోయింది. కుక్ అయిపోయాక మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. స్విచ్ ఆఫ్ చేసుకొని మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటాం. చాలా రిచ్గా, చాలా టేస్టీగా, చాలా క్రీమీగా ఉంటుంది. ఎవరు ఇష్టపడరు చెప్పండి? మిల్క్ మేడ్ అంటే ఇలా లిక్ చేస్తూనే ఉంటాం. సో మనకు మిల్క్ మేడ్ చూసి వేసుకోవచ్చండి. సో మనం ఆఫ్ చేసుకున్నాము. ఇందులో మనం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాము. మనం స్వీట్ ఇందులో ఏమి యాడ్ చేసుకోలేదు. మిల్క్ మేడ్లో మనకి స్వీట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోలేదు. మనం మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాక మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ మిల్క్ మేడ్ వేసుకొని మనకి ఒక 2 minutes కలిపాక మళ్ళీ మనం ఫైర్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మిల్క్ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. సో మనకి మిల్క్ మేడ్ వేసిన వెంటనే విరిగిపోయి మనకి మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. సో కొద్దిగా మనం ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఆన్ చేసుకోవచ్చు, ఫైర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇంచుమించు మనకి రబడీలాగా థిక్నింగ్గా వచ్చేసింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక 2-3 minutes పాటు మిక్స్ చేయాలి. బర్ఫీ అంటే కొంచెం టైం పడుతుంది, ట్రేస్లో సెట్ చేయాలి ఆర్ నచ్చిన మౌల్స్లో. సో ఇలానే ఎంజాయ్ చేసేస్తాను కోకోనట్ బర్ఫీని నేను. మీరు ఇంకా ప్రాసెస్ ఇంకా షార్ట్ చేసుకోవాలంటే కోవా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. అంటే ఒక 2 cups మిల్క్, అంటే 1 cup మిల్క్ తీసుకున్నాం, 1 cup కోకోనట్ మిల్క్ తీసుకున్నాం, దానికి ఈక్వల్గా కోయా అనేది తీసుకోండి. మీకు ఆటోమేటిక్గా థిక్కన్ అయిపోతుంది, తొందరగా బర్ఫీ అనేది తయారవుతుంది. బట్ కొద్దిగా బర్ఫీ స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఈ విధంగా మీరు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మనకి థిక్ అయిపోయింది ఇది. అండ్ ఇది మనకి సెట్టింగ్ అవ్వాలి అంటే మనం ఏదైనా ట్రేలో కానీ దేంట్లో వేసి మనం ఒక 2 hours 3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్టింగ్ అయిపోతుంది. మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది. మనకి కోవా, మిల్క్ మేడ్, పాలు, కొబ్బరి అన్నీ కుక్ అయిపోయాయి. మనకి మంచి వాసన అనేది వస్తుంది. అండ్ మనకి చూస్తుంటే మనకి విడిపోతూ ఉంటుంది, లైక్ క్రంబుల్ అయిపోతుంటుంది, ఇట్లా ఉండలు కడుతూ ఉంటుంది, లైక్ లంప్స్ అంటూ ఉంటాం మనం. ఇక్కడ లంప్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి చిక్కబడుతుంది అని అర్థం. అది చూసారు కదా, చిక్క పడుతుంది ఇది. జస్ట్ ఇంకా మీరు ఒక 5 minutes అలా కలిపినట్టయితే మొత్తం చిక్క పడిపోతుంది, సెట్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. గడ్డ కట్టిపోయిందండి. మనకి కొద్దిగా సాఫ్ట్గానే ఉంచుకోవాలి, ఎందుకంటే సెట్టింగ్ అంటే మనం కూలింగ్ వదిలేసాక ఇంకా గడ్డ కడుతుంది. సో మనం ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ వేసుకొని మనం ట్రే మీద సెట్ చేసుకొని మీరు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ కప్లో కూడా అలా ఇచ్చేసుకోవచ్చు. అండ్ మీకు టేస్ట్ అనేది కొద్దిగా కలాకాండ్కి దగ్గరగా ఉంటుంది. కలాకాండ్ చేసే ప్రాసెస్లోనే ఫాలో అయ్యాము. బట్ కోకోనట్ ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో మీకు తెలుస్తూ ఉంటుంది. కోకోనట్ ఎవరికైనా ఇచ్చినట్టయితే వాళ్ళు మనకి కోకోనట్తో కలాకాండ్ చేశారని అడుగుతారు. సో మనకి ఇది రెడీ అయిపోయింది. మనం ట్రే మీద తీసుకోవడం మనకి సెట్టింగ్ టైం లేదు. సో మనం డైరెక్ట్గా ఒక కప్లోకి తీసుకుంటున్నాము. సో మనకి కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా ఫ్యాట్ ఉంది, బట్ పర్లేదు,
అండ్ మీరు కొద్దిగా ఇంకా మీకు పీసెస్లా కావాలనుకుంటే మాత్రం కొద్దిగా ట్రే మీద అరేంజ్ చేసుకోండి, సెట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలానే మీరు ఉండలు కూడా కట్టుకోవచ్చు, లడ్డు కూడా కట్టుకోవచ్చు కొద్దిగా చల్లారాక. బట్ ఎప్పుడు ఏది చేసినా మాత్రం ఈ మూమెంట్లో ఉన్నప్పుడు చేయండి. కొద్దిగా ఆరినాక కొద్దిగా కష్టం అవుతుంది, చేయొచ్చు కానీ కొద్దిగా కష్టం అవుతుంది. ఇప్పుడే మీరు ట్రే మీద సెట్ చేసుకొని లైట్గా కట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము టేస్ట్ చేస్తున్నాం. సంజన గారు నేను రెడీ టేస్ట్ చేయడానికి. హాహా, కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. సూపర్. ఆహా, స్వీట్ షాప్లో వెళ్ళి స్వీట్ ఆర్డర్ చేసి తిన్నట్టే ఉందండి. జస్ట్ దీన్ని మేము సెట్ చేయలేదు అంతే. మీరు ట్రేస్లో ఆర్ ఏదైనా నచ్చిన షేప్స్లో స్టార్ మౌల్స్ ఉంటాయి కదా, కట్ చేసుకుంటే అదిరిపోద్ది. ఎంత బాగుందంటే యాక్చువల్గా చాలా 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 టేస్టీగా ఉంది. హ్యావ్ సమ్. సూపర్. ఆహా, తింటూ ఎంజాయ్ చేయొచ్చండి, అంత స్వీట్గా అంత టేస్టీగా ఉంది. థ్యాంక్స్ లాట్ షెఫ్ శ్రీకాంత్. అదిరిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే.